హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఏపీ స్టేట్ డిప్లొమాకి సంబంధించిన M1లోని యూనిట్ 5 అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ అనే చాప్టర్ నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క చాప్టర్ నుంచి 10 మార్కులకు వస్తాయి. సో అందులో 17th ఏ క్వశ్చన్కి సంబంధించిన ఈ ప్రాబ్లం ఈసీ బ్రాంచ్ వాళ్ళకి రీసెంట్గా కండక్ట్ చేసిన 2026 ఏప్రిల్ 7వ తేదీన ఎగ్జామ్ జరిగింది. సో అందులో ఈ ప్రాబ్లం 5 మార్కులకి అడిగాడు. సో నేను ఒక్కసారి చెప్పాను. సో ఈసీ బ్రాంచ్ వాళ్ళకి 7వ తేదీ జరిగింది, ట్రిపుల్ ఈ బ్రాంచ్ వాళ్ళకి 4వ తేదీ. నేనేం చెప్పా, 4th జరిగిన ఎగ్జామ్ని కూడా పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. సో అక్కడ కర్వ్ మారుతుంది, అంతే. కర్వ్ మారుతుంది, పాయింట్ మారుతుంది, మెథడ్ సేమే. ఓకేనా? ఎస్, మరి చూద్దాం. మరి ప్రాక్టీస్ చేసింటే ఈజీగా 5 మార్కులు వస్తాయి. చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ది టాంజెంట్ అండ్ నార్మల్ టు ది కర్వ్. ఒక కర్వ్ ఇచ్చేసాడు, దానికి మనం టాంజెంట్ని అదేవిధంగా నార్మల్ని కనుక్కోవాలి. సో ఇన్ జనరల్గా టాంజెంట్కి ఫార్ములా స్ట్రైట్ లైన్స్లో ఏంటంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అనమాట. మరి ఇక్కడ m అంటే స్లోప్ అని. ఓకేనా? మరి ఆ స్లోప్ని ఎలా కనుక్కోవాలి? ఆ కర్వ్ని డిఫరెన్షియేటింగ్ చేస్తాం ఎక్స్తో. సో అప్పుడు స్లోప్ వస్తుంది. ఆ పాయింట్ని కూడా సబ్స్టిట్యూట్ చేసేస్తాను, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. మరి నార్మల్గా ఉన్న లైన్ని కనుక్కోవడానికి ఫార్ములా -1/m. ఒక స్లోప్ m అయినప్పుడు నార్మల్గా ఉన్న స్లోప్కి ఫార్ములా -1/m. ఓకేనా? మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నీట్గా క్లారిటీ ఇస్తాను, చూడండి. సో గివెన్ కర్వ్ ఈజ్, సో ఆ కర్వ్ని నేను y అని పేరు పెట్టుకుంటాను. y ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ x² మైనస్ x ప్లస్ 3. ఇప్పుడు దీన్ని నేను xతో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్. సో xతో నేను డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. సో yని xతో డిఫరెన్షియేటింగ్ చేస్తే సో dy బై dx వస్తుంది ఈజ్ ఈక్వల్ టు, సో d బై dx ఆఫ్ x² మైనస్ x ప్లస్ 3. ఇక్కడ మొత్తం 3 టర్మ్స్ ఉన్నాయి, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేద్దాం. సో d బై dx ఆఫ్ x² మైనస్ d బై dx ఆఫ్ x. ఇక్కడ 3 కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే, కాబట్టి x² కి డిఫరెన్షియేషన్ 2x, xకి డిఫరెన్షియేషన్ 1, కాన్స్టెంట్కి 0. 3 ఉన్నా 4 ఉన్నా ఏదున్నా 0నే. కాబట్టి 2x మైనస్ 1. సో ఇదేంటి? dy బై dx. ఇప్పుడు స్లోప్కి ఫార్ములా, ద స్లోప్ ఆఫ్ టాంజెంట్ అట్ పాయింట్ ఈజ్ dy బై dx అట్, ఆ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే అది m అవుతుంది. ఓకేనా? సో దేర్ ఫోర్ ద స్లోప్ ఆఫ్ టాంజెంట్ అట్, సో పాయింట్ ఏంటి? 1,3 ఈజ్, సో ఫార్ములా m ఈజ్ ఈక్వల్ టు dy బై dx అట్ పాయింట్ ఏంటి? 1,3. మరి m ఈజ్ ఈక్వల్ టు, చూడండి, dy బై dx అంటే ఇదే కదా. సో 2x మైనస్ 1 అట్ 1,3 అంటే x కోఆర్డినేట్ అంటే 1, x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. సో m ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 మైనస్ 1, కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 1 అంటే 1. ఓకేనా? సరే, మనకి స్లోప్ తెలుసు, పాయింట్ తెలుసు, టాంజెంట్ ఈక్వేషన్ని కనుక్కుందాం. సో దేర్ ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, అట్ పాయింట్ ఏంటి? x1, y1 ఈజ్, సో ఫార్ములా రాస్తున్నాను. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 ఇది x1, y1 అంటే 3 అనమాట. m అంటే ఏంటి? 1 ఇంటూ x మైనస్ x1 అంటే 1. కాబట్టి 1తో xని 1తో 1ని మల్టిప్లై చేయండి. y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ x మైనస్ 1 ఇంటూ 1. స్ట్రైట్ లైన్ ఎలా ఉండాలి? x y కాన్స్టెంట్స్లో ఉండాలి. ఈ yని రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, -y అవుతుంది.
ఆల్రెడీ -1 ఉంది. ఈ -3 రైట్ సైడ్కి వెళ్తే +3, అటు 3 - 1 అంతా +2 వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అని చెప్పచ్చు. మరి ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ని ఎలా కనుక్కోవాలి అంటే ఏం లేదు, ఎప్పుడైనా ఒక స్లోప్కి నార్మల్గా ఉన్న స్లోప్ ఫార్ములా ఏంటంటే వచ్చిన స్లోప్ని రెసిప్రోకల్ చేసి మైనస్తో మల్టిప్లై చేయాలి. చూడండి, సో therefore the slope of టాంజెంట్ అయిపోయింది, నార్మల్ రాయాలి. నార్మల్ అట్ చెప్పండి 1, 3 ఈస్, సో -1/m అంటే -1/1 అంటే -1. కాబట్టి ఇప్పుడు స్లోప్ ఏమవుద్ది, నార్మల్ లైన్కి -1, పాయింట్ అదే. ఓకే, సో therefore పాయింట్ తెలిసింది, అదేవిధంగా స్లోప్ తెలుసు. సో therefore the equation of normal at పాయింట్ ఏంటి సార్, x1, y1 ఈజ్. ఓకే, చూద్దాం. y - y1 is equal to -1/m into x - x1. y - y1, x1 y1 అంటే x1 అంటే 1, y1 అంటే 3 అన్నమాట. కాబట్టి -1/1 అంటే -1/m అంటే ఇదేగా -1 ఇంటూ x - x1 అంటే 1 అన్నమాట. సో y - 1 మైనస్తో మల్టిప్లై చేయండి, -x +1. సో ఫస్ట్ x టర్మ్ పాజిటివ్ ఉండాలి, రైట్ సైడ్లో ఉన్నవి లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, +x అవుద్ది, +y, ఈ +1 ఇటు సైడ్ వస్తుంది, -1 అవుద్ది. ఆల్రెడీ -1 -2. ఇది ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అవుతుంది. ఓకేనా, ఇలా చేయాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.